మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. అందరూ మన వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే మాత్రం పొరపాటు. జీవితం ఒక పుస్తకం అయితే మొదటి పేజీ జననం, చివరి పేజీ మరణం. అవి రెండు మన చేతుల్లో లేవు. కానీ మధ్యలో అన్ని పేజీలన్నీ మనవే. మనమేం కావాలనుకుంటే అది చేయొచ్చు. ఏది చేయాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. సంతోషానికి మించిన సంపద లేదు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. చిరునవ్వును మించిన ఆభరణం లేదు. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు. పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు. ఏమీ ఆశించకుండా చేస్తే దాన్ని సహాయం అంటారు. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన ఉండకూడదు. నలుగురితో మంచి అనిపించుకోవడానికి ప్రయత్నించకు. నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నించు. ఆ మంచితనమే నిన్ను నలుగురికి పరిచయం చేస్తుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నీవు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావలసినది కేవలం మన అంగీకారమే. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరేని గ్రహించకపోవడమే. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎవరి నుండి ఏది ఆశించవో అప్పుడే నీ జీవితం బాగుంటుంది.